రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, మనకు రైతు భరోసానైతే సంక్రాంతి రాకముందుకే మనకు ఏదైతే డిసెంబర్ నెలలో ఉన్నదో ఈ డిసెంబర్ నెలలోనైతే విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిందన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా అందరికైతే షేర్ చేయండి. అలాగే వీడియో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేసినట్టయితే మీకైతే పూర్తి వివరాంశం ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి అఫీషియల్గా డేటు ఏ రోజున ఏ టైంన పడబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం అయితే నేనైతే మీకైతే లభిస్తానన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు బంధు స్థానంలో వచ్చేసి రైతు భరోసానైతే మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో వచ్చేసి అయితే మనకు తెలంగాణలో 6 గ్యారెంటీలో రైతు భరోసా పథకం సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడతామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఏదైతే రైతు బంధు స్థానంలో వచ్చేసి మనకు 5,000 అయితే రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వం అయితే 5,000 రూపాయల చొప్పున అయితే ఇచ్చారు. మళ్ళీ తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇది తెలంగాణలో అయితే గెలవడంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాగా మార్చి మనకు ఏదైతే రైతు బంధు 5,000 అలాగే రైతు భరోసా ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కట్టిస్తుందని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వీరికైతే పంట పొలం ఎవరైతే ప్రతి ఒక్క రైతుకైతే సాగు చేస్తున్న రైతుకి డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే ఇదేదైతే ఉందో మనకు ఆ రోజు అయితే మేనిఫెస్టోనైతే ప్రకటించారు. అదేవిధంగా మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మనకు దసరాకు రోజే అఫీషియల్ తేదీ అనేది అయితే రావడం జరిగింది. అది మనకు ఏదైతే ఉందో దసరా అప్పుడైతే మనకు కొన్ని ఆంక్షలు అయితే ఏదైతే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్టయితే అప్పుడు రుణమాఫీ చేసిందని ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. తర్వాతనైతే మెల్లిగానైతే రైతు భరోసా నిధులు రైతులకైతే బాకీ ఉన్నాం తెల్లగానైతే ఇది ఏదైతే ఉందో తీర్చుదామని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకు అదే విధంగా చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మనకు దీపావళి అయింది అలాగే సంక్రాంతికి అయితే మనకైతే మరోసారి అయితే మార్పు అయితే చేయడం జరిగిందన్నమాట. ఈసారి అయితే పక్కా సంక్రాంతికి అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ ఖాతాలో వచ్చేసి మనకు సంక్రాంతిలోగా రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా స్థానంలో మార్చి రైతు భరోసానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే నిధులకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలకు సంబంధించి ఆల్రెడీ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. 10.5 ఎకరాల వరకు ఇస్తారా అయితే మనకైతే చెప్పడం జరిగిందనమాట. మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో సబ్ కమ్యూనిటీ కానివ్వచ్చు మార్గదర్శకాలు ఆల్రెడీ కూడా కొన్ని నిబంధనలను బట్టి రైతు భరోసానైతే అందరికైతే ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పడతాయని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇది సంగతి. తప్పకుండానైతే ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏముంటుందో అందరికైతే ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. మనం కూడా ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అందరికైతే నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. మనకు డిసెంబర్ ఏదైతే ఉందో జనవరి సంక్రాంతిలోనైతే రైతు భరోసానైతే డబ్బులు అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే అప్పుడే పడతాయని అయితే బండ కుట్టుకొని అయితే మనకైతే ఏదైతే ఉందో కుళ్ళ అని అయితే సమాధానం అయితే ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది. మరి ఇది సంగతి. స్టే ట్యూన్ గ్యాస్. ఇంకెలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.